పోతాం, రాజశేఖర రెడ్డి కౌంటింగ్లో ఉంటాడు, మీరేమో ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు. ఎన్ని ఎవరికో కొత్త వాళ్ళకి చెప్పినట్టు ఎన్ని చెప్తే ఎట్లా? సతీష్ రెడ్డి, ఇది కరెక్ట్ కాదు. నీ రాజకీయ నువ్వు ఈ పార్టీతో విభేదించి పోయినావు, ఎవరేం కాదనిలే. అనేక మంది పార్టీలు మారుతా అంటారు, అది నీ ఇష్టం. ఏదైనా ఉండేటప్పుడు నీ పార్టీ సిద్ధాంతం నువ్వు చెప్పుకో, ఇది మేము కాదని చెప్పలే. సూటికి మాటికి ప్రతిరోజు సాక్షిలో లైవ్ చూపిస్తారని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే సైత్యది ఏమున్నది. కానీ చెప్తాను, మేమేమనుకుంటున్నాం, గతంలో కానీ చెప్పిన దరిద్రం పోయింది నువ్వే తెలుగుదేశం పార్టీ కానీ. 1996 నుంచి నీతో పాటు మేము పనిచేస్తే కనీసం ఇంకా వైకాపాలో చేరలే. నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే కనీసం కట్టసి మానవత్వం కానీ లేకపోతే ఓటు కానీ వేయలేను నాకు. మనడు బయటకు ఏం చెప్పినావు? కడపలో ఉంటే కొంతమంది నీకు సన్నిహితంగా ఉండే వైకాపా నాయకులకు అన్ని మొత్తం వేంపల్లి రామ్గోపాల్ ఓట్లు వేస్తారు, మొత్తం అందరూ ఏదో గుద్దండి లేకుండా మీరు ఓడిపోతారని నువ్వు ఫోన్లు చేసి చెప్పి నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తా అంటే నీకు కావాల్సిన వందిమాలందరికీ డబ్బులు ఇచ్చి చిల్లర్లు ఇచ్చి రామ్గోపాల్కు టికెట్ ఇవ్వకండి అని చెప్పి వాస్తవం కదా. ఎన్ని తెలియదు అనుకుంటున్నావు? కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంటే ఎవరికి తెలియదు అనుకుంటే ఎట్లను? నీ చరిత్ర తెలుసు, నీ రాజకీయం తెలుసు, అన్నీ తెలుసు. నేను అడిగేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి మంచివాడైతే జగన్మోహన్ రెడ్డి నీ మీద మనందరి మీద పెట్టిన కేసు కరెక్టే కదా, నువ్వు చంపినామని ఒప్పుకోవాల్సిందే కదా. జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టింటే జగన్మోహన్ రెడ్డి మంచివాడైతే నువ్వే చంపినట్టు. లేదనేటు కంటే జగన్మోహన్ రెడ్డితో చెప్పి మేము అన్యాయంగా పెట్టామని చెప్పి నిన్ను కొట్టలే. ఆ రోజు పోలీసు వాళ్ళు మా కొంపలు కాల్చినారు, నీడు లేకుండా ఉన్నాం. నన్ను పెద్ద చుట్టూ రాఘవరు కాళ్ళు పైకెత్తి కొట్టారు పోలీసు వాళ్ళు. నీకు అవన్నీ గుర్తు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి సవాసం చేస్తే జగన్మోహన్ రెడ్డితో సవాసం చేయాలా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి లేకపోతే మనం బతికిందాము. ఆ రోజు కొండల్లో దాక్కునే వాళ్ళము తప్పించుకొని కొండల్లో దాక్కునే వాళ్ళను బయటికి తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. లాస్ట్కు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకందరికీ తెలుసు, కాంతిమతి అనే ఒక మెజిస్ట్రేట్ లంచం తీసుకొని డబ్బులు తీసుకొని తప్పుడు మరణ వాంగ్మూలం క్రియేట్ చేసిందని. నీ మగానికి దాన్ని ఆమె మీద కంప్లైంట్ చేయలేకపోయినావు లిఖితపూర్వకంగా. నేను కంప్లైంట్ చేస్తా అంటే నన్ను అడ్డుకున్నాను జైల్లో, దయచేసి నువ్వు పొరపాటుగా కంప్లైంట్ చేయొద్దని చెప్పి. నీకు సంబంధం లేకోకుండా, నీకు తెలియకోకుండా నేను జైల్లో నుంచి నేను కంప్లైంట్ చేసి ఎంక్వైరీ ఇచ్చి నేను చేస్తే సస్పెండ్ అయింది. ఏ రోజున బాధ్యత తీసుకున్నావు? నువ్వు తీసుకుంటే బాధ్యత ఏంది? 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఫైల్ ఇక్కడికి వస్తే మేమందరం చెప్తే ఫైల్ రెడీగా హైకోర్టు నుంచి ఇక్కడికి వచ్చింది. కాంతిమంది మీద చర్యలకు సిఫారు చేశారు. ఒకసారి నీకు కొంచెం దూరపు బంధువు, కొంచెం నీకు బాగా తెలుసు కదన్నా, నువ్వు పోయి కిరణ్ కుమార్ రిక్వెస్ట్ చేయమంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయినప్పుడు కాంతిమంది సస్పెండ్ అయింది. అంతకుముందు ఏ రోజన్నా కానీ ఒక లేఖ రాసినావా? ఆ కేసు గురించి పట్టించుకున్నావా? ఏం చేసినారు? ఎన్ని పెట్టుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మంచోడు, చంద్రబాబు నాయుడు చెడ్డోడు. ఇది పద్ధతి కాదు. సతీష్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, నీ రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు ఏమైనా చేయి, మా రాజకీయ భవిష్యత్తు కోసం, మా పార్టీ అభివృద్ధి కోసం మేము ఏమైనా చేస్తాం. అనవసరమైన మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చిపోయేట్టుగా చేయొద్దు. మీ ఊర్లో మీ వేంపల్లి పట్టణంలో త్రాగునీటి సమస్య ఉంది. ఒక రోజున మాట్లాడే ఏ అధికారితో కానీ, నువ్వు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కదా వైకాపాకు, ఓ రోజు ఒక కలెక్టర్ దగ్గర రిప్రజెంటేషన్ వచ్చినా గ్రీవెన్షియల్కు, లేకపోతే మీ ఎంపీతో కలిసి ఏమైనా త్రాగునీటి అద్దె నివారణ కోసం ఒక 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఏమైనా ఫండ్స్ ఏమైనా ఎంపీ లాస్ట్లో ఇప్పించినావా? ఏమి ఇప్పిలేదు. నువ్వు ఊరిగా కూర్చొని మాట్లాడడం కరెక్ట్ కాదు. పద్ధతి మార్చుకో. నువ్వు మాట్లాడితే రోజు లక్ష మాట్లాడుతాం నీ గురించి. కాబట్టి దయచేసి